నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రికార్డు స్థాయి శంకుస్థాపనలు నిర్వహించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. 105 చోట్ల వివిధ అభివృద్ది కార్యక్రమాలకి ప్రజల చేత శంకుస్థాపన చేయించారు. 303 అభివృద్ది పనులను 60 రోజుల్లో పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీకారం చుట్టారు. రూరల్లో కొబ్బరికాయ కొట్టామంటే పనులు పూర్తి కావాల్సిందేనన్నారు. 60 రోజుల్లో 303 అభివృద్ది పనులు పూర్తి చేసి కూటమి కార్యకర్తల చేత ప్రారంభిస్తామన్నారు. సీఎం చంద్రబాబు అందించే సంక్షేమ పథకాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానన్నారు కోటంరెడ్డి. టెంకాయ కొట్టామంటే పని పూర్తి కావాల్సిందే. ఈ రోజు దాకా టెంకాయలు కొట్టి 80% పనులు పూర్తయింది. 20% నిర్మాణ దశలో ఉంది. ఇవి కూడా అంతే. ప్రతిరోజు దీన్ని పర్యవేక్షిస్తా. 17వ తారీఖుతో పూర్తవుతాయి. 17వ తారీఖుతో ఈ శంకుస్థాపనలు పూర్తవుతాయి. 23, 24 తారీఖుల్లో గడప గడప కోటంరెడ్డి గిరిజారెడ్డి కార్యక్రమం 1, 2, 12 డివిజన్లో ప్రారంభమవుతుంది. అదే తేదీల్లో 23, 24 నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క డివిజన్లో నేనే స్వయంగా పర్యవేక్షించి అన్ని పనులు ఎక్కడ హంగు ఆర్భాటాలు లేకుండా నేనే పర్యవేక్షిస్తా. అధికారులకు కూడా స్పష్టంగా చెప్పాం, నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడితే అధికారులు బాధ్యత తీసుకోవాల్సిందే. తనామన తేడా లేదు. దాంట్లో రెండో ఆలోచన లేదు. నేనే పర్యవేక్షిస్తా. ఎక్కడా కూడా కక్ష సాధింపులు, రాజకీయ వేధింపులు లేకుండా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పైప్ లైన్లు, కరెంటు సౌకర్యం రావాలా. దానికోసం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆ ఇంకా చేయాల్సింది కూడా నాకున్నటువంటి అన్ని రకాల అవకాశాల ద్వారా, అన్ని రకాల ప్రయత్నాల ద్వారా ఓ శాసనసభ్యుడిగా నా ప్రయత్నాలు చేస్తానని మీ అందరి ఆశీస్సులు స్థానిక ఎమ్మెల్యేగా మీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగా నాకు, తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, ఖజానాలో ₹1 డబ్బు లేకున్నా చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, అభివృద్ది కార్యక్రమాలు నిధులు కేటాయిస్తూ, మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ టెంకాయ కొట్టామంటే పని పూర్తి కావాలి.